హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ కోరిక అవసరం. విదేహదేశపు రాజు ఒక రాత్రి మారువేషంలో నగరంలో తిరుగుతూ ఒకచోట కాలికి రాయి తగిలి కింద పడ్డాడు. తలకు కాలికి గాయమైంది. పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజును లేవతీసి ఒక చెట్టు కిందకి చేర్చాడు. తర్వాత తనకు తెలిసిన ఆకులేవో సేకరించి పసరు పిండి రాజు గాయాలకు పూశాడు. రాజుకు తొందరగానే ఉపశమనం కలిగింది. ఆయన చాలా సంతోషించి పేదవాడికి కృతజ్ఞత తెలుపుకొని వాడి వివరాలను అడిగాడు. పేదవాణ్ణి చెప్పుకోదగ్గ వివరాలేముంటాయి అన్నాడు పేదవాడు. వివరాలు కాకపోతే కోరికలుంటాయి కదా, అవే చెప్పు. తీరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అన్నాడు రాజు. ఫలిస్తే గొప్ప విషయమే, ఎందుకంటే ఈ దేశపు రాజు కావాలన్నది నా కోరిక అన్నాడు పేదవాడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, కీర్తి కోరుకుంటారు, సుఖాలను కోరుకుంటారు. రాజైన వాడు ఈ మూడిటికి దూరం అవుతాడని నీకు తెలీదా అన్నాడు రాజు నవ్వుతూ. అదెలా అన్నాడు పేదవాడు ఆశ్చర్యపోతూ. రాజుకు డబ్బుంటుంది, కానీ అది ప్రజాధనం. కీర్తి ఉంటుంది, అంతకు మించిన అపకీర్తి ఉంటుంది. సుఖాలుంటాయి, కానీ వాటికి మించిన బాధ్యతలుంటాయి. అందువల్ల ఈ మూడు సామాన్యుణ్ణి సుఖపెట్టినట్లు రాజును సుఖపట్టలేవు అన్నాడు రాజు. నువ్వు చెప్పింది నిజంలాగే తోస్తుంది. నాకు బాధ్యతలంటే మహా చిరాకు. అవి లేకపోవడమే పెద్ద సుఖం. డబ్బంటావా, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ప్రతి కీర్తికి వెనుక అపకీర్తి ఉంటుంది. అయితే నేను రాజును కావాలని ఎందుకు అనుకుంటున్నానంటే, ఎవరైనా ముఖం మీద పొగుడుతుంటే ఎంతో బాగుంటుంది. రాజు మీద ఎందరో కవులు కావ్యాల్ని చెబుతారు. రాజు కాబట్టే వాళ్ళ కావ్యాలు అల్లుతారు. సామాన్యుడిగా అదృష్టం లేదు కదా అన్నాడు పేదవాడు. వాడి మాటలకు రాజు నవ్వి, అంతే కదా, అలాంటి అదృష్టం కలగాలని నీకు దీవెన ఇస్తున్నాను. నా దీవెన తప్పక ఫలిస్తుంది అన్నాడు. పేదవాడు పెద్దగా నవ్వి, ముందు నువ్వు జాగ్రత్తగా దారి చూసుకుని నడువు, ఎదుటి వాళ్లను దీవించినంత ఫలం అని అక్కడి నుంచి కదిలాడు. రాజు వాడిని అనుసరించి వెళ్ళాడు. ఆ పేదవాడికి ఒక పూరి గుడిసె ఉంది. అందులో ఒక్కడే ఉంటున్నాడు. మర్నాడు రాజు పంపగా ఒక కవి ఆ పేదవాడి ఇంటికి వెళ్ళాడు. ఆయన్ని చూసి పేదవాడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరు నా ఇంటికి వచ్చారు, విశేషమేమిటి అని అడిగాడు. నీ మీద కావ్యం రాయాలని వచ్చాను అన్నాడు కవి. నా మీద కావ్యం రాస్తారా? నాలో ఏం విశేషం ఉంది బాబు అన్నాడు పేదవాడు ఆశ్చర్యానందాలతో. నీ గురించి చెప్పు, విశేషాలు నేను పట్టుకుంటాను అన్నాడు కవి. పేదవాడు పుట్టగానే తండ్రి పోయాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి తల్లిపోయింది. వాడిని ఎవరింట ఉంచుకుంటే వారికి నష్టం జరుగుతుందని చివరకు కొందరు పెద్దలు ఈ ఊరి చివరన పూరి గుడిసె కట్టించి ఇచ్చారు. వాడు అడవికి వెళ్ళే పుల్లలు ఏరుకొని తెచ్చి అమ్ముకుంటూ ఉంటాడు. ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజు కొనుక్కొని తింటాడు. రోజు అడవికి వెళతావా? అయితే అక్కడ సాహస్య కార్యాలు ఏమైనా చూసావా అని అడిగాడు కవి. ఒకే ఒకసారి నక్క కనిపించింది. పారిపోయి వచ్చాను. ఆ తర్వాత 2 రోజులు అడవికి వెళ్ళలేదు. కానీ రోజులు ఎలా గడుస్తాయి మరి? మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను అన్నాడు పేదవాడు. నీలో దయాధర్మ గుణాలు ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి సాయపడుతుంటావు కదా అని అడిగాడు కవి. ఇందుకు పేదవాడు చిన్నగా నిట్టూర్చి, నాకే బోలెడు కష్టాలు, ఇతరులకేం సాయపడతాను. అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పక ఇతరులకు సాయం చేస్తాను. అందుకు దయాధర్మాలు కారణం కాదు. దేవుళ్ళు మారువేషాలతో భక్తుల్ని పరీక్షిస్తారట. అలాంటి పరీక్షలలో నెగ్గి గొప్పవాణ్ణి కావాలని నా కోరిక అన్నాడు. కవి అయిష్టంగా తలూపి, తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తుంటావు అన్నాడు. కావ్యాలు ఏమైనా చదువుకున్నావా అని అడిగాడు. కష్టపడి పనిచేసేవాణ్ణి. ఏమైనా చదవాలనుకుంటే నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోతాను అన్నాడు పేదవాడు. అసలు నీకు చదువంటూ వచ్చా అని అడిగాడు కవి విసుగ్గా. ఎందుకు రాదు, కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అన్నాడు పేదవాడు. కవి ఆశ్చర్యపోతూ, ఆహా, ఇది చాలా పెద్ద విశేషమే. నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్న అభిరుచి ఉండటం మెచ్చుకోతగ్గదే అన్నాడు. అభిరుచి ఉండకపోతే ఎలా మరి? రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పేదవాడు. కవి విసుగుపోయి, ఓరి ముదనష్టపువాడా,
నువ్వు అన్ని విధాలా దరిద్రుడివి. నీ వంటి వాడి మీద కవిత్వం చెప్పవలసి రావడం నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యం ఒకటి రాసి వాడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. పేదవాడు ఆ కావ్యాన్ని చదువుకున్నాడు. అందులో 100 పద్యాలున్నాయి. అన్నీ పేదవాడి మీదే. పేదవాడిని గురించిన ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనూ ఉన్నాయి. ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసె ఎదురుగా ఉన్న చెట్టు కింద గుడ్డి దీపం ఒకటి పెట్టుకుని కూర్చుని దారిపోయే వారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ, ఈ పద్యం ఎవరి మీద రాశారో తెలుసా? నా మీదే అని గర్వంగా చెబుతుండేవాడు. విన్నవాళ్ళు ఆశ్చర్యపడి, ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి నీ మీద రాశాడంటే ఆ కవి మహాదరిద్రుడై ఉండాలి. అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి పట్టినందుకు ఈ దేశపు రాజును ఇంకా అనాలి అనేవారు. ఈ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు రాజుకు చేరుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి ఆయన ఎప్పటిలాగే మారువేషం వేసుకొని పేదవాడు కూర్చున్న చెట్టు కిందికి వచ్చి కావాలనే పడిపోయాడు. కానీ పేదవాడు ఆయనను లేవదీయలేదు. అలా చెట్టు కిందనే కూర్చున్నాడు. కాసేపటికి రాజు తనంతట తానే లేచి వెళ్ళి పేదవాడితో, ఇది వరలో నేను ఒకసారి దీవించాను. నువ్వు కోరింది జరిగింది. ఇప్పుడు నాకు సాయపడి లేవనెత్తి ఉంటే నీ కోరిక మరేదైనా తీర్చాలనుకున్నాను. నువ్వు నాకు సాయపడలేదు. గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు. అమ్మో, నీ దీవెన అంటే నాకు భయం అన్నాడు పేదవాడు. ఎందుకని ప్రశ్నించాడు రాజు. పేదవాడు ఒక్క క్షణం తలగొక్కొని, నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం, నువ్వు తెలివైన వాడివి కదా, నాకు సంతోషం కలిగించే పని చెయ్యొచ్చు కదా, అలా చెయ్యకుండా నేనడిగిందే జరగాలని దీవించావు. కవి వచ్చి కావ్యం రాస్తే నా కడుపు నిండుతుందా? ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను? అది 10 మందికి చదివి వినిపిస్తుంటే అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. కవిని, ఆ దేశపు రాజును తిడుతున్నారు. పోని కవి సంతోషించాడా? ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను నానా మాటలు అంటుంటే ఈ కావ్యం రాసి నా ముఖాన కొట్టి వెళ్ళాడు. నీ దీవెన వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషించలేదు అన్నాడు. ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడావు. మరి తెలివైన కోరిక ఎందుకు కోరుకోలేదు అన్నాడు రాజు చిరాగ్గా. పేదవాడు దీనంగా, అయ్యా, కోరికల విషయంలో మనిషికి తెలివి లేదనే భగవంతుడు మనిషికి ఏది మేలు చేస్తుందో తెలుసుకొని ఇచ్చాడు. మనిషి చావు వద్దంటాడు, కానీ చావే కదా జీవితానికి అర్థమిచ్చేది. మనిషి రోగం వద్దంటాడు, ఆరోగ్య సుఖాన్ని రోగమే కదా తెలియజేస్తుంది. మనిషి నొప్పి వద్దంటాడు, నొప్పి లేకపోతే మనిషికి గాయాన్ని ఎలా గుర్తించి చికిత్స చేయించుకోగలుగుతాడు. అంతగా తన మేలేదో తెలియని మనిషికి నచ్చనివెన్నో దేవుడు మనిషికిచ్చాడు. మనిషి సుఖం కోరి నువ్వు దేవుడవని నమ్మి తెలివి తక్కువనే కోరిక కోరాననుకో, నువ్వు నాకదే ఇచ్చావు. నీలో శక్తి ఉంది కానీ నువ్వు దేవుడివి కాదు. నీ దీవెన వల్ల ఇప్పుడు నాలో ఉపకార గుణం కూడా నశించి ఇతరులకు సాయపడటం మానుకున్నాను అన్నాడు. అమాయకంగా అన్న పేదవాడి ఆ మాటలలో తనకు హెచ్చరిక వినిపించింది రాజుకు. మర్నాడే ఆయన పేదవాడికి పని కల్పించి జీవితం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని మిగతా ప్రజల విషయంలో కూడా వారి వారి కోర్కెలను బట్టి కాక అవసరాన్ని బట్టి సాయపడుతూ క్రమంగా తనంతటి గొప్ప రాజు లేడని పెంచుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ పీడకల. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద పెట్టడం, ఊరికి ఉపకారం ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమె. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కు వస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చిపోయే వాళ్ళని లెక్క పెడుతున్నావా? కడుపు నిండా మెక్కి పిడిరాయిలాగా కూర్చుంటే తిన్న తరగొద్దు అంటూ కసిరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏంటేంటి ఇంకా కావాలా? సరే, కడుపు పగిలేలాగా మెక్కు, పొయ్యే లోపల కొడుకు ఇల్లు గుల్ల చెయ్యొద్దు మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరి కొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు
నీరసంతో కళ్ళు తిరిగి పడి, మహారాణిలా మంచం ఎక్కితే ఊడిగం చేయడానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే, కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుక లేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు. ఇదొక కారణం. అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే. అందుకు రోజుకు ఒక్కసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలోనాలో చేసుకుని బతుకుతుండేవాళ్ళు అని ఈసడింపుగా మాట్లాడేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీది నుంచి లేచి కూర్చుంది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కొట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద వేసుకొని పోతున్నారు. వాళ్ళు వెనుగ్గా ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తుంది. తెల్లవారక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఆ కలకు అర్థమేమిటో, ఈ మాయదారి పీడకలలతో రాత్రి నిద్ర పట్టడం లేదు, భయంగా ఉంది అన్నది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి, పగటి కలల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కలలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4 జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాల్ని ఇస్తుంది. ఇందుకు నీకొచ్చిన కల కోడికూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రం అంతా పఠించిన వాడిలాగా మాట్లాడుతున్నావు, నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలియదు, నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేళాకోళలకు సమయం కాదు, నీ పీడకల కారణంగా నువ్వు, నీ భర్తగా నేను ఇంతింత రాని ప్రమాదంలో చిక్కుకుపోతున్నాము. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితం ఇంటికి రావడం జరిగింది. అతను పీడకలలకు అర్థం బాగా చెబుతాడు. ఏడాది క్రితం పెళ్లి కాక ముందు నాకొకసారి చెప్పాడు అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకేదైనా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచికలే అన్నాడు చలమయ్య. మంచికల ఏమిటది అన్నది చామంతి. అయితే విను మరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళుతున్నా, ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూతోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు. మంచి పని చేసింది, అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికలు వేసింది. అలా అడ్డు మాట్లాడకు, ఈ కల గురించి ఆ మూగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే, నిజమే అయ్యింది. నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మూగవాడన్నావు, మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు. సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేను ఇంటలేనని ఇరుగు పొరుగు ఇళ్లకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న తోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది.
కలలు మర్మం అడిగితే చెప్పగలను, కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేమిటో సెలవియ్యండి స్వామి అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వు అక్కడికి త్వరలోనే ప్రయాణం కాబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అదిరిపడి, అదేమిటి స్వామి, నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మోసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురు గడ్డంలోనే చిరునవ్వు నవ్వుకొని, నువ్వు చూసినవి మేఘాలు కాదు, కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు, అవి ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్చపోయినంత పని అయింది. బొంగురు పోయిన గొంతుతో, పెళ్ళయ్యి పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్లా పీచు అంటూ లేదు. అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి? ఆ వెనుక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనుక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన తదంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలాగా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలిని పొరుగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజు రోజుకు పాపం మూటగట్టుకుంటున్నావు అని భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపాలి అన్నది. బైరాగి కొంచెంసేపు కళ్ళు మూసుకొని తెరిచి చేతిలోని పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి, ఇసుకలో లేకేమీ ఉంది. ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు. తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అన్నది. ఆ మన్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తుండగా కూర పాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఇది ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలా ఉన్నది, కోడలు ఇంతగా మారిపోయిందే అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మూగబైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తరాన దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడూ చెప్పలేదు. కథ సమాప్తం. తర్వాతి కథ, తేలు కుట్టిన దొంగ. పూర్వం ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు, రామయ్య కొంచెం పిసినారి. ధర్మయ్యకు సంతానం లేదు. అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు. అతని వద్ద 200 వరహాలు నగదు ఉన్నది. ఆ నగదులో ఒక 100 దారి ఖర్చులకు ఉంచుకొని మిగిలిన 100 ఎక్కడన్నా భద్రంగా దాద్దామనుకున్నాడు. దాన్ని ఎక్కడ దాయాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు. నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను గాని ఖర్చైపోతుందని భయం. అందుచేత ఊరు బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతి పెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య. ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది. అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు. అందుచేత రాత్రి మాటుమణిగాక ఆ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య.
కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళడానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకొని వెళ్ళి 100 వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది. రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు. ఆ మూట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకొని రమ్మంది. రామయ్య మొదట ఒప్పుకోలేదు. కానీ బంగారమ్మ బావిలో పడిచొస్తానని బెదిరించాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రి చెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు. దాంతో బంగారమ్మ నగా నట్ర చేయించుకొని పట్టరాని ఆనందంతో వంటి నిండా తగిలించుకుంది. కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోటు తవ్వి చూశాడు. సొమ్ము లేదు. విషయం గ్రహించి ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పిందంతా విని, లాభం లేదు ధర్మయ్య, నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు. అసలు నువ్వు మర్రి చెట్టు కింద డబ్బు పాతి పెట్టినట్టు సాక్ష్యమే లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలుమంది. అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టుగా కనబడలేదు. ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకొని, ఏం ధర్మయ్య, ఇదేనా రావడం? యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు. నీ దయవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది. అయితే చూడు, మనం మరోసారి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి రావాలి. ఎందుకంటే నేను బయలుదేరిన వేళ విశేషం ఏమిటో కానీ ఈ యాత్రలో 1000 వరహాలు సంపాదించుకున్నాను. ఈ 1000 వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరం యాత్ర కూడా చేద్దామనుకుని నిశ్చయించాను. రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను. మనమిద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం, సరేనా అన్నాడు ధర్మయ్య. ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు. సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో, కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి, రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళను? నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు. ఈ భాగ్యానికే భయపడతారేమిటి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ 100 వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతి పెట్టండి. అవి చూసుకొని ధర్మయ్య ధైర్యంగా తన 1000 వరహాలు కూడా పాతిపెట్టి వెళుతాడు. ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ. రామయ్య తన భార్యకు గల సూక్ష్మ బుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి 100 వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రి చెట్టు కింద పాతిన చోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆనాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ ధర్మయ్య జాడలేదు. అర్ధరాత్రి అయ్యింది. రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నలుపుకుంటూ లేచి వచ్చి, ఏం రామయ్య, అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు. ఈ రాత్రికి మర్రి చెట్టు కిందికి పోదామంటివి అన్నాడు రామయ్య. ఓ అదా, నీకు తెల్లవారి చెబుదామనుకున్నాను రామయ్య. నేను ప్రస్తుతానికి రామేశ్వర ప్రయాణం మానుకున్నాను. అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతి వేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య. చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. అయ్యో, ఎంత మోసం! 200 వరహాల నగలు తాకట్టు పెట్టి ఇరకబెడితే వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ ఏడ్చింది. ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు. కానీ ఏం చేస్తారు, తేలికుట్టిన దొంగలు, కిక్కురు మనడానికి లేదు. తర్వాతి కథ రాక్షసుడి బేరం. సీతాపురం అనే గ్రామంలో వీరయ్య అనే పేదవాడున్నాడు. వాడికి భార్య, 3 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కొడుకు సోమయ్య తప్ప మిగతా అందరూ కష్టపడి పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. అయినా వాళ్లకు పూట గడవడం కష్టంగా ఉంటుంది. సోమయ్య పరమ సోమరి.
వాడు ఏ పని చెయ్యడు సరికదా. ముగ్గురు మనుషుల తిండి తింటాడు. మనిషి బాగా కొవ్వు పట్టి లావెక్కాడు. ఎక్కువగా నిద్రపోతుంటాడు. ఒంట్లో ఏమాత్రం నలత చేసినా పెద్ద గోల ప్రారంభిస్తాడు. వైద్యుడిని పిలవడం తప్పనిసరి. ఇంట్లో వాళ్ళు సంపాదించేది చాలా వరకు వాడి తిండికి మందులకు ఖర్చు అయ్యేది. ఒక రోజున చంద్రనాథుడనే పట్నపు వాసి మనిషి సీతాపురం వచ్చాడు. ఆయనకు వీరయ్యతో దూరపు చుట్టరికం ఉంది. వీరయ్య పరిస్థితి చూసి ఆయన, ఇక్కడ ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు? ఇదే పనికి పట్నంలో బోలెడు డబ్బు సంపాదించవచ్చు, సుఖంగా బ్రతకొచ్చు అని చెప్పాడు. ఈ మాటలు ఆసరా చేసుకొని 2 రోజుల తర్వాత వీరయ్య కుటుంబం పట్నానికి ప్రయాణమైంది. కొంత దూరం వెళ్ళాక అడవి దారి వచ్చింది. అడవిలో కొంత దూరం నడిచేసరికి చీకటి పడింది. వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద బస చేసి తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిందామని మూటలు విప్పారు. సోమయ్యకు నడక అలవాటు లేదు కదా, వాడు బాగా అలసిపోయాడు. ఆకలి దహించి వేస్తుంది. వీరయ్య ఇలా మూటలు విప్పగానే వాడు ఆవురావురమంటూ మొత్తం అందరి తిండి తినేసి పడుకొని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. వీరయ్యకు పెద్ద కొడుకు మీద చాలా కోపం వచ్చింది. 4 తన్నాలనుకున్నాడు. భార్య వారించింది. వాణ్ణి అడవిలో వదిలేసి పోదామనుకుంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన ఆకలి తీరేదెలా? ఈ చుట్టుపక్కల పళ్ళ చెట్లు ఏవి ఉన్నట్టు లేదు. నీళ్లు తాగి కడుపు నింపుకుందామనుకున్నా కొలను వెదకడానికి చీకటి. ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నాడు వీరయ్య దిగులుగా. నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు, నేను క్రూర మృగాల గురించి భయపడుతున్నాను. రాత్రికి మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎలాగోలాగా రాత్రంతా ప్రయాణం చేసైనా సరే ఈ అడవి నుంచి బయటపడాలని అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా సోమయ్యను నిద్ర లేపటం ఒక్కరి వల్ల కాలేదు. సోమరి విధవ, వీడినిక్కడనే వదిలేసి మనమంతా వెళ్ళిపోదాం అన్నాడు వీరయ్య చివరకు విసిగిపోయి. కానీ కొడుకును ఒంటరిగా విడిచి వెళ్ళడానికి తల్లి ఒప్పుకోలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ విషయమై వాళ్ళు గొడవ పడుతుండగా చెట్టు కొమ్మల్లో నుంచి ఒక మూట కింద పడింది. బరువుగా ఉన్న ఆ మూటను విప్పి చూసేసరికి అందులో వేల సంఖ్యలో వరహాలున్నాయి. ఈ డబ్బుతో సీతాపురం వెళ్ళి ఎకరాలకు ఎకరాలు పొలం కొనుక్కొని హాయిగా బ్రతకొచ్చు అన్నాడు వీరయ్య. కానీ ఈ డబ్బు ఎవరిదో మరి? చెట్టు మీద ఎవరైనా ఉన్నారేమో అని వీరయ్య భార్య ఇంకా ఏదో చెప్పబోతుండగా చెట్టు కొమ్మల్లో నుంచి ఒక మనిషి దబీమంటూ కిందికి దూకాడు. వాడు కారు నలుపులో దృఢంగా ఉన్నాడు. ఈ డబ్బు నాది, కానీ నే పెట్టే నియమానికి ఒప్పుకుంటే ఈ డబ్బును మీకు ఇచ్చేస్తాను అన్నాడా నల్లటి మనిషి. సరే, అదేంటో చెప్పు అని అడిగాడు వీరయ్య. ఇక్కడున్న వాళ్ళలో ఒకరిని నాకు అప్పగించాలి అన్నాడు నల్లటి మనిషి. ఎవరు కావాలో అడుగు అన్నాడు వీరయ్య. నల్లటి మనిషి సోమయ్యను ఎన్నుకున్నాడు. ఈ సోమరిపోతును ఎన్నుకున్నాడు. ఇది మా కుటుంబానికి మంచిది అని వీరయ్య మనసులో అనుకొని వెంటనే ఒప్పుకున్నాడు. అతడి భార్య మాత్రం కంగారు పడి అలా వెంటనే ఒప్పేసుకున్నారేమిటి? ఈ మనిషి ఎవరో, మన అబ్బాయినేం చేసుకుంటాడో అని తెలుసుకోవద్దు అన్నది. అవును, దీనికి నల్లటి మనిషి కటువుగా, నాతో ఇన్ని మాటలుండవు, బేరం కుదిరిపోయింది, మీరు ఆ డబ్బు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అది సరేలేవయ్యా, ఇంతకు నువ్వు మా సోమయ్య నెంచుకున్నావేంటి చెప్పు, అలాగే వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య వేళాకోళంగా. చెబితే బాధపడతారు, మీరు తెలుసుకోకపోవడమే మంచిది అన్నాడు నల్లటి మనిషి. కానీ వీరయ్య చెప్పాలంటూ పట్టుపట్టడంతో నల్లటి మనిషి, మీరు భయపడతారని అసలు రూపంలో రాలేదు. నేను ఒక రాక్షసుణ్ణి, మనుషులు నా ఆహారం. అయితే నీతి నియమాలు పాటించేవాణ్ణి కాబట్టి నా ఆహారాన్ని నేను కొనుక్కొని హాయిగా తింటున్నాను అన్నాడు. ఇది విని వీరయ్య భార్య పెద్ద పెట్టున రోధించింది. వీరయ్య రాక్షసుడికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. రాక్షసుడు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కుటుంబం వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరుగా, నన్ను తీసుకొని సోమయ్యను వదిలిపెట్టు అన్నాడు. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, మీరంతా బక్కచిక్కి ఉన్నారు, మిమ్మల్ని తింటే నా కోరల పదును పాడవటం తప్ప ఆకలి తీరదు. ఈ కుర్రాడు కొవ్వు పట్టి మహా పసందుగా ఉన్నాడు, నాకు వీడే కావాలి
అన్నాడు. ఆ వెంటనే వీరయ్య కుటుంబం అంతా ఒకే గోలగా ఏడవటం ప్రారంభించారు. రాక్షసుడు నవ్వుతూ, ఏడవండి, మరింత పెద్దగా ఏడవండి, మీ ఏడ్పులకు వీడు నిద్ర లేవాలి, నేను నిద్రపోతున్న వాడిని తినను అన్నాడు. అంతే, వీరయ్య కుటుంబం వారు ఏడ్పులు మానేశారు. రాక్షసుడు సోమయ్య వంక చూస్తూనే వాడింకా ఒళ్ళెరగకుండా గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. వీడి వాటకం చూస్తుంటే తెల్లవారేదాకా నిద్ర లేచేలాగా లేడు. చీకటి తెరలుగా తొలగిపోయేలోగా భోజనం ముగించేయాలన్నది నా నియమం అంటూ రాక్షసుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. బారెడు పొద్దెక్కితే గాని సోమయ్య నిద్రలేవడు. అది వాడి అలవాటు. అందుకని వాడి ప్రాణాలు దక్కినట్టే అని వీరయ్య కుటుంబం సంతోషించింది. అయితే రాక్షసుడు తన ప్రయత్నాలు మానలేదు. వాడు అడవిలోకి వెళ్ళి 4 ఏనుగులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకువచ్చాడు. అవి పెద్దగా గీంకరిస్తూ చెట్టు చుట్టూ తిరిగాయి. అయినా సోమయ్య నిద్రలేవలేదు. రాక్షసుడు మరొకసారి అడవిలోకి వెళ్ళి 2 సింహాలను పట్టుకువచ్చి వాటి తోకలను మెలిపెట్టసాగాడు. బాధకు ఓర్చుకోలేక అవి అడవి దద్దరిల్లేలా గర్జించాయి. అయినా సోమయ్య కదలలేదు, మెదల్లేదు. ఇది పని కాదని వాడు 2 అడవి పిల్లలను పట్టుకువచ్చి వాటిని సోమయ్య పక్కన ఉంచి వాటి మధ్య పోరాటం పెట్టాడు. వాటి వికృత స్వరాలతో సోమయ్య గుర్రు కూడా కలిసింది. చివరకు రాక్షసుడు తనే అసలు రూపం ధరించి జబ్బలు చరుచుకుంటూ కుప్పిగంతులు వేస్తూ పెడబొబ్బలు పెట్టాడు. సోమయ్య చలించలేదు. చూస్తుండగానే తెల్లవారింది. రాక్షసుడు మనిషి రూపం ధరించి వేరేతో, మీరు మీ గ్రామం వెళ్ళండి, ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తాను, అప్పుడు ఈ నిద్రపోతును నాకు అప్పచెప్పండి, అలా చెయ్యకపోతే అప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అన్నాడు. అంతకాలం గడివెందుకు, నీ డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో అన్నది వీరయ్య భార్య ఏడుస్తూ. ఆహా, అలా కుదరనే కుదరదు. ఒకసారి బేరం అంటూ కుదిరాక ఆ తర్వాత ఏం చేయాలో శాసించేది నేను, మీరు కాదు అని రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి సోమయ్య నిద్రలేచాడు. తల్లివాడికి జరిగిందంతా చెప్పి, కొంతకాలం పాటు నువ్వు ఎక్కడైనా ఉండి ఏడాది గడిచాక రా అన్నది. సోమయ్య ఆశ్చర్యపోతూ, అమ్మా, ఏ డబ్బు లేనప్పుడు నన్ను దగ్గరుండి బాగా చూసుకొని ఇప్పుడు డబ్బు వచ్చాక ఎక్కడికైనా పొమ్మంటావేం అని అడిగాడు. నువ్వు దగ్గరుంటే డబ్బు కూడబెట్టడం మా వల్ల కాదు. రాక్షసుడి డబ్బులో నుంచి ఖర్చు చేయవలసి వస్తుంది. అప్పుడు చిక్కుల్లో పడతాం. డబ్బు మనదంటూ కూడబెట్టకపోతే నిన్ను మేము దక్కించుకోలేము. అందుకని కొన్నాళ్ళు నువ్వెక్కడైనా అక్కడక్కడ తిరిగిరా. ఈ లోపల డబ్బు దాచి రాక్షసుడి బెడద వదిలించుకుంటాం. అప్పుడు మనం కలిసి ఉండవచ్చు అన్నది సోమయ్య తల్లి బతిమలాడుతూ. కానీ సోమయ్య తల్లి మాట వినలేదు. వాడు తల్లిదండ్రులతోనే ఉంటూ సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని చేయసాగాడు. దానితో వాడికి తిండి తగ్గింది. అటు తిండి తగ్గి ఇటు శరీర శ్రమ చేయడంతో వాడు కూడా శరీరంలో కొవ్వు తగ్గి మిగతా వాళ్ళలాగా సన్నపడ్డాడు. ఏడాది తర్వాత వచ్చిన రాక్షసుడు సోమయ్యను చూసి, వీడేనా వాడు అంటూ చీదరించుకొని తన డబ్బు తాను తీసుకువెళ్ళాడు. రాక్షసుడు బేరం తమకు అన్ని విధాలా కలిసొచ్చిందని వీరయ్య కుటుంబం వాళ్ళు చాలా సంతోషించారు. కథ సమాప్తం.